Hi everyone. Today we are visiting Himmat Venugopal Swami temple. So ఇది ఒక one of the most beautiful hidden gems near Mysore అని చెప్పొచ్చు. సో ఈ టెంపుల్కి వెళ్ళే జర్నీ ఇట్ సెల్ఫ్ ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. ఫస్ట్ మనం ఇన్సైడ్ మైసూర్లో ఉంటే ఎలా వెళ్ళాలో ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం మైసూర్ నుండి గుండ్లపేట అనే ఏరియాకి బస్ తీసుకోవాలి. వెహికల్స్లోనే ఓన్ వెహికల్స్లోనే వెళ్ళొచ్చు, లేదా మనం గవర్నమెంట్ కేఎస్ఆర్టీసీ బస్సెస్లోనైనా వెళ్ళొచ్చు. సో గుండ్లపేట అనే ఏరియా ఎక్కడంటే ఊటీకి వెళ్ళి మైసూర్ టు ఊటీకి వెళ్ళే దారిలో వస్తుంది. ఇక్కడ సన్ఫ్లవర్స్ అలాంటి పొలాలు మాత్రం చాలా బాగుంటాయి ఫొటోస్కి. సో గుండ్లపేట నుంచి ఈ హిల్ ఏరియా వరకు ఇంకొక బస్ తీసుకోవాలి. ఈ 2 బస్సెస్ వరకు మన ఓన్ వెహికల్స్లో ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి టెంపుల్ వరకు ఉండే ఏరియా అనేది ఓన్లీ మనం గవర్నమెంట్ బస్సెస్లోనే వెళ్ళాలి. ఓన్ వెహికల్స్ నాట్ అలౌడ్. ఎందుకంటే వేరే ఆప్షనే మనకు ఉండదు. ఎందుకంటే రోడ్ చాలా నారోగా ఉంటుంది, స్టీప్గా ఉంటుంది. పైకి పోవడానికి కిందకి రావడానికి ఆల్మోస్ట్ ఒకటే రోడ్ ఉంటుంది. ఈ వీడియోలో మనం అది చూడబోతున్నాం. కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ బస్సెసే కేఎస్ఆర్టీసీ వాళ్ళు అలౌ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం గవర్నమెంట్ బస్సెస్ టు ద టెంపుల్ వెళ్ళడానికి మనం ఈ క్యూ లైన్లో నుంచొని టికెట్స్ తీసుకోవాలి. సో ఆ క్యూ లైన్లోనే ఇది. ఈ ఎరా మొత్తం మనం మైసూర్ నుండి ఊటీకి వెళ్ళే రోడ్లో మనకి 2 ఫారెస్ట్లు వస్తాయి. బందిపుర ఫారెస్ట్ విచ్ ఇస్ ఇన్ కర్ణాటక. సో అది మనకి ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తే పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి ఒకే వే ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ మొత్తం ఆ వే ఎంత నారోగా ఉంటుందో, ఎంత స్టీప్గా ఉంటుందో కూడా ఈ వీడియోలో చూడొచ్చు. సో ఒకటే వే వెళ్ళేకి వచ్చేకి ఉండాలి అంటే పక్కా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ అనేవాళ్ళు పక్కా ఉండాలి. సో అందుకే మేబీ గవర్నమెంట్ ఓన్లీ ఈ వే నుంచి మనం వెళ్ళడానికి గవర్నమెంట్ బస్సెసే అలౌ చేశారనుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నారోగా ఉంది అనేసి. సో పక్కన మనం చూస్తే ఏరియల్ వ్యూ మొత్తం మైసూర్ కనిపిస్తుంది. మనం వెళ్ళే దారిలో ఒక బస్ అనేది మనకి వస్తే పక్కకి ఎలా వెళ్తారో అది కొంచెం మనకి భయంకరంగా ఉంటుంది. సో ఇదే హిమ్మత్ వేణుగోపాల స్వామి టెంపుల్. ఫస్ట్ మనం చెప్పులు ఇక్కడ పెట్టేశాక మన బస్ ఏదైతే మనం డ్రాప్ చేసిందో అది అక్కడ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళే బస్సెస్ ఎవ్రీ 15 మినిట్స్కి రెడీగా ఉంటాయి. సో ఫస్ట్ మనం వెళ్ళడానికి లోపలికి ఈ వేలో వెళ్తాము. హిమ్మత్ వేణుగోపాల స్వామి టెంపుల్కి చాలా స్పెషల్ హిస్టరీ అనేది ఉంది. ఈ టెంపుల్ ఒరిజినల్లీ హొయసాల పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేశారని చెప్తారు. తర్వాత కబిని రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ టైంలో ఓల్డ్ టెంపుల్ వాటర్లో మునిగిపోయే సిచ్యువేషన్ వస్తే అప్పుడు టెంపుల్ని కేర్ఫుల్గా ఈ ప్లేస్కి రీలొకేట్ చేసి సేమ్ ఆర్కిటెక్చర్ సేమ్ బ్యూటీతో మళ్ళీ రీబిల్డ్ చేశారు. టెంపుల్లో వేణుగోపాల స్వామి ఫ్లూట్ ప్లే చేస్తున్న రూపంలో ఉంటారు. చుట్టూ కామ్ నేచర్, ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది ఈ టెంపుల్లో ఉండే అట్మాస్ఫియర్. సో ఈ ప్లేస్ని మనం హిడెన్ జెమ్ ఆఫ్ మైసూర్ అని చాలామంది చెప్తారు. బికాజ్ నేచర్, హిల్స్, టెంపుల్ వైబ్, చుట్టూ ఒక ఫారెస్ట్ ఏరియా అన్నీ కలిసి ఒక డిఫరెంట్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ పక్కా ఇస్తాయి. టెంపుల్ దగ్గర మనం లోపలికి వెళ్ళగానే ఈగల్ స్టాచ్యూ అనేది అండ్ సీనిక్ వ్యూ పాయింట్స్ కూడా చాలా ఫేమస్. అండ్ ఈ టెంపుల్ మనం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే చాలా ఫాగ్ ఎక్కువ ఉండి చాలా సీనిక్ ఉంటుంది వ్యూ. ఇది ఫారెస్ట్ ఏరియా, చుట్టూ మనకి ట్రీస్ ఇంకా ఫారెస్ట్ వైబ్ ఇస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్మాస్ఫియర్. సో ఇది డెఫినెట్లీ వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇలా సీనిక్ వ్యూస్ అనేవి కనిపిస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మైసూర్ సైడ్ విజిట్ చేస్తే ఈ డివైన్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ని డెఫినెట్లీ మిస్ అవ్వకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.